వేదికపై ఉన్న మన అందరి ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నా యొక్క పాదాభివందనాలు. మిత్రులారా, మనందరికీ తెలుసు 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయలేదు, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కానీ రాష్ట్రానికి అది చేశా ఇది చేశా అని చెప్పుకుంటూ చివరికి వినేవాడు వెర్రిబాబు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి అనిపించుకుంటున్నారు. ప్రత్యేక హోదా వల్ల ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు మారుతుందని తెలిసినా అవన్నీ గాలికి వదిలేసి సింగపూర్, జపాన్ తిరుగుతున్నావు చంద్రబాబు. అతి త్వరలో ఈ రాష్ట్ర యువతను శాశ్వతంగా సింగపూర్ పంపించి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తుతో చెలగాట మాడితే ఈ రాష్ట్రంలో టీడీపీ జెండాలుగా లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ నేను బాంబులకు భయపడలేదు, సోనియా గాంధీకి భయపడలేదు, ఇందిరా గాంధీకి భయపడలేదని చెప్పారు. మొన్న మనం చూసాం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను బాంబులకు భయపడలేదు, సోనియా గాంధీకి భయపడలేదని చెప్పారు. నిజమే చంద్రబాబు, నువ్వు ఎవరికి భయపడవు, కానీ ఇంటికో ఉద్యోగం హామీని నెరవేర్చకుండా ఎక్కడ వెన్నుపోటు పడుస్తావో అని నీకు ఓటు వేసిన యువత, విద్యార్థి ప్రతిరోజు నిన్ను చూసి భయపడుతున్నారు. నా ప్రాణం కన్నా ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు గొప్పదని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ దీక్ష చేసిన ఏకైక నాయకుడు మన జగనన్న. ఈ రాష్ట్ర యువత కోసం ప్రత్యేక హోదా అంశాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఆహార నిశలు రేయింపగలు పోరాటం చేస్తున్న నాయకుడు మన జగనన్న. విద్యార్థులారా, మనమందరం ఏకమవుదాం. ప్రతి ఒక్క విద్యార్థి ఒక సైనికుల్లా మారి జగనన్న చేస్తున్న ఈ పోరాటంలో మనం ఏకమవుదాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దాం, మన భవిష్యత్తుని కాపాడుకుందాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ అధ్యక్షులు శ్రీ సాయి వివేక్ గారు ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. ఈరోజు మీరందరూ ఎందుకు వచ్చారో మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న సమస్య ప్రత్యేక హోదా. మన దేశానికి దేవాలయం లాంటి పార్లమెంట్ వద్ద మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర విభజన అయిపోయాక 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. అప్పుడు ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ వీళ్ళందరూ మాట్లాడే తెలుసా? పాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు అవ్వాలన్నారు. ప్రామిస్ చేశారు. దేశంలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా పార్లమెంట్ ఆమోదం కావాలి. అలాంటి దేవాలయంలో ప్రామిస్ చేసిన ఈ నాయకులు ఈ రోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించి అందరినీ మోసం చేశారు. ఆంధ్ర రాష్ట్రం అందరినీ మోసం చేశారు. ఈ 13 జిల్లాలందరినీ మోసం చేశారు. రాష్ట్ర విభజన జరిగాక మీ అందరికీ మనకి ఎంత లాస్ జరిగింది మీ అందరూ తెలుసు. ఎక్కువగా మోసపోయింది ఇక్కడ నిల్చుంటున్నారే ఆ యువత, అక్కడ విద్యార్థులు, ప్రతి ఒక్కరూ మోసపోయారు. ప్రతి ఒక్కరూ మోసపోయారు. దానికి మనం చేయాల్సింది ఏంటి? ఇంకా ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి బుద్ధి చెప్పాలి. ప్రతి నిరుద్యోగ వృత్తికి 2000 అన్న ఒక పెద్ద ఆయన, ఇది 18 నెలలు అవుతుంది, ఇప్పటికి ఉద్యోగం లేదు, వృత్తి లేదు. ఉద్యోగ వృత్తి 2000 చెప్పలేదు. అలా అంటే ఎక్కడున్న ప్రతి నిరుద్యోగికి 44,000 అప్పు ఉన్నాడు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు. 44,000 అప్పు ప్రతి నిరుద్యోగికి ఈ రోజుతో ఉన్నాడు. అమరావతి కట్టడానికి సింగపూర్ నుండి తెప్పిస్తారు. ఇక్కడ ఉన్న ఎంతమంది సింగపూర్ల కన్నా ఇంజనీర్లు లేరు? ఎంతమంది లేరు? ప్రతి ఒక్కరు ఉన్నారు. దయచేసి జగనన్న ఈరోజు వచ్చి ప్రత్యేక హోదా కింద పోరాటం చేస్తున్నారు. ప్రతి విద్యార్థి తమ ప్రాణాలు సైతం వారికి తెగించి ఎలా అయినా ప్రత్యేక హోదా మనది, మన ఆస్తి మనం దక్కించుకోవాలి. అది ప్రతి ఒక్కరిలో కలగాలి.
యోబేరికి ఇంతమంది తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ సాయి గారు ఒక్క నిమిషంలో ముగిస్తే, ఈరోజు యువబేరి ప్రోగ్రాంకి విచ్చేసిన ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస్సు వంచి చేతులు జోడించి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత ఇబ్బంది అవుతున్న సహనంగా కూర్చొని జగనన్న మాటల కోసం కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన సమస్యలు రెండు. ఒకటి నిరుద్యోగం, ఇంకోటి ప్రత్యేక హోదా. ఇది యాక్చువల్గా చెప్పాలంటే రెండు కాదు. ప్రత్యేక హోదా ఇస్తే నిరుద్యోగం సమూలంగా పోతుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. కానీ ఈరోజు ఆ ప్రత్యేక హోదాని అనే ఒక అంశాన్ని ఈ రోజు వరకు ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారా? మొన్నటి వరకు ప్రత్యేక హోదా కావాలి, 15 సంవత్సరాలు కావాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రత్యేక హోదా అవసరం లేదు, మన దగ్గర చాలా వనరులు ఉన్నాయి, ఆ వనరులతో నా రాష్ట్రాన్ని నేను బాగు చేస్తానని చెప్తున్నారు. అయ్యా, ఆ వనరులు మీ బ్యాంకుల్లోకి తప్ప మా విద్యార్థుల జోబుల్లోకి రావయ్యా డబ్బులు. మీరు ఒకరికి ఉద్యోగం ఇస్తే ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి ఫ్యామిలీలు చక్కగా బతుకుతాయ్యా. ఈ సభాముఖంగా ఇన్ని మంది వేల విద్యార్థుల సమస్యగా తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నయ్య మీరు ఈ ప్రాబ్లంని ఒక కృష్ణుడే రథసారథిగా ఈ రథాన్ని నడపండి. ఇక్కడున్న ప్రతి ఒక్కడు అర్జునుడిగా మారి యుద్ధం చేస్తాం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మాకు కాలేజ్ కోఆర్డినేషన్ లో సహకరించిన ధర్మాన్ ప్రసాద్ రావు గారి అబ్బాయి ధర్మాన్ రామ్మోహన్ నాయుడు గారికి, సీజన్కి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యువత నుంచి మాట్లాడడానికి ఒకరు చిరంజీవి స్వరూప గారు. ముందుగా అందరికీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ప్రస్తుతం మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి, అన్నయ్యని మనం ప్రత్యేక హోదా గురించి అడగాలి అని అనుకుంటున్నాము. ఒకసారి మనకి ప్రత్యేక హోదా వస్తే ఇక్కడికి ఎన్నో రకాల ఇండస్ట్రీస్ అవి వాటి చాలా ఈజీగా, అంటే వాటికి ట్యాక్స్లు అవి ఉండవు కాబట్టి మనకి ఇక్కడికి రావాలి అని అవి ఈజీగా వస్తాయి కూడా మనకి. అలా వచ్చేటప్పుడు కూడా మనం అవి దానివల్ల మనకి చాలా వరకు నిరుద్యోగ సమస్య అనేది తగ్గుతుంది. మనకి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చాయో మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఏదో ఒక చిన్నదో పెద్దదో ఉపాధి అయితే దొరుకుతుంది. అలా ఈ విషయం తెలిసి కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎందుకని చర్య తీసుకోవటం లేదు? ఒక్కసారి కూడా మనకి కేంద్రాన్ని మాకు ప్రత్యేక హోదా కావాలి అని ఎప్పుడు ఒత్తిడి తీసుకురావటం లేదు. ఇది ఎందుకు అని అడగాలనుకుంటున్నాము. అదేవిధంగా నిరుద్యోగ సమస్య చూసుకుంటే మనకి 2007లో ఉద్యోగశ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు మొదలుపెట్టారు. ఆ పథకం కింద కొద్ది కాలంలోనే 13 లక్షల మంది శిక్షణ తీసుకుంటే అందులో 8,90,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ విషయం తెలిసి, అంటే ఇప్పుడు మనకి పథకాలు అవి లేకుండా ఈ ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర మనం డిమాండ్ చేస్తే మనకి నిరుద్యోగ సమస్య ఇటువంటి పథకాలు లేకుండానే తీరుతే తెలిసి కూడా మనం ఎందుకని ఇంకా కేంద్రాన్ని ఒత్తిడి తీసుకురావటం లేదు? మన కోసం, మన భవిష్యత్తు కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకొక విద్యార్థి యామిని మాట్లాడవలసిందిగా, ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. యామిని. సభాధ్యక్షులు వహించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇంతమంది జనపేరు కార్యక్రమానికి వచ్చిన విద్యార్థి లోకాన్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా మంది నిరుద్యోగులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది డిగ్రీలు చేసిన వారు మరియు పీజీ చేసి పిహెచ్డి చేసిన 1000 మంది పైన సంఘంలో నిరుద్యోగులుగా ఈరోజు నిలబడుతున్నారు సార్. దీనివలన ప్రతి ఒక్కరు నిరుద్యోగులుగానే మిగులుతున్నారు. ప్రతి ఒక్కరు నిరుద్యోగ భత్యం ఇస్తామని చెప్పి అప్పటి ఎన్నికల ముందు చంద్రబాబు గారు చెప్పారు. దీనివలన చాలా మంది నమ్మి ఓట్లు వేస్తే వాళ్ళకి మోసం చేసి ఈరోజు 36,000 ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన విద్యార్థి నిరుద్యోగ భృత్యం అనేసి ఇవ్వట్లేదు. అలా ఒక్క మనిషికి అలా అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఇంకెంత ఇవ్వాలి సార్ అసలు? ఈరోజు దాని గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సార్. ప్రతి ఒక్కరికి ఒకవేళ మీరు
రాబోయే సీఎం మీరే అని మాకు తెలుసు సార్. మీరైతే మాకు ఏం చేస్తారని మేము అడుగుతున్నాం సార్. అలాగే చంద్రబాబు గారు ఈరోజు మన రాష్ట్రంలోనే 12 హైటెక్ ఇవి చేస్తానన్నారు, హైటెక్ సిటీలు గాను అన్నీ చేస్తానన్నారు. కానీ ఇప్పటికి ఒక్క దాంట్లో కూడా కార్యరూపం దాల్చలేదు సార్. అలాగే మన రాష్ట్రంలో 12 సంస్థలు అనేవి నెలకొల్పుతానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సంస్థను కూడా నెలకొల్పలేదు. అది మన రాష్ట్రంలో, మన జిల్లాలో ఎందుకు అంత వెనక్కి చూస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అలాగే మన కోసం పోరాడి, మన కోసం నించుని, మన తరపున కేంద్రానికి తన వినతి పత్రాన్ని అందజేయడంలో మన తోడుంటూ జగన్ అన్న గారు మనకు తోడుంటూ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఈ జనాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది మీ వెనక ఎంతమంది తోడుంటారు అనేది. అలాగే ఇంతకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి మరియు ఇక్కడ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. తర్వాత విద్యార్థి ఒక యువత ఎంఎల్ఎన్ రాజు గారు, శ్రీ ఎంఎల్ఎన్ రాజు గారు యువభేరిని ఉద్దేశించి, యువజనాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, నాయకులకు, వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు, యువకులకు నా అభివందనం. ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. యువత నిరుద్యోగంతో బాధపడుతుంది. దీనికి కారణం ఆ రోజు మొట్టమొదట తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర విభజనకి లేఖ ఇచ్చి ఈ రాష్ట్ర విభజనకి ప్రధాన కారణం అయ్యింది. ఈరోజు ప్రత్యేక హోదా ఆ రోజు వాళ్ళ ఎన్నికల హామీల్లో చెప్పిందే, కానీ ఈరోజు ఈ ప్రత్యేక హోదా గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. ఈరోజు దాన్ని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఈ దేశ చేస్తుంటే దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతుంది టీడీపీ పార్టీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం, మీరు విద్యార్థులంటే మీకు కక్ష ఎందుకు? మీరు ఎలాగో మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్ష చేస్తుంటే దాన్ని వక్రీకరించి మీరు మాట్లాడుతున్నారు. ఇది మా మీద కక్ష కాకపోతే మరేంటి? ఈ రాష్ట్రంలో అత్యంత వెనకబడి జిల్లా అయినటువంటి మా ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ ప్రత్యేక హోదా వచ్చినట్టయితే మా కోస్టల్ కారిడార్ నుంచి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా విద్యార్థులకు ఉపాధి కలుగుతుంది. దయచేసి విద్యార్థులారా, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అడుగుజాడల్లో మనం నిరంతరం నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.